దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రేమించి మరొక సమయాన్ని మనందరికీ దయచేశారు. అందుని బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమమయుడే, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నీ పిల్లలకు బోధించడానికి సిద్ధపడుతుండగా సహాయం చేయండి. మీ ఆత్మ చేత బలపరిచి జ్ఞానంతో బోధించి వినివారందరినీ కూడా నీ కృప ద్వారా నడిపించమని, అయినా వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఆసక్తితో విని ఆ మాటల యొక్క భావాన్ని గ్రహించుకుని ఆనందంతో నిన్ను వెంబడించినట్లుగా సహాయమును దయచేయమని రక్షకుడు ప్రభువైన యేసు దయగల నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు అంశభాగం బుద్ధి. మనకి పరిశుద్ధ గ్రంథంలో బుద్ధిమంతులు, బుద్ధిహీనులు అని రెండు రకాలైన ప్రజలు కనబడుతూ ఉంటారు. దేవుని ప్రజలైన మనము బుద్ధి కలిగి బుద్ధిమంతులుగా ఉండాలి అని ప్రభు వాక్యం బోధిస్తుంది. గత పాఠంలో నేర్చుకున్నట అనే అంశంలో దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు నేర్చుకోవాలి అని అంటే నాకు బుద్ధి దయచేయమని కీర్తన గ్రంథంలో మాటను మనం చదువుకున్నాం. ఒకసారి ఆ మాటను చదువుకుని ముందుకు వెళ్దాం. 119వ కీర్తన 73వ భాగంలో, నీ ఆజ్ఞలను గైకొనుటకు నాకు బుద్ధి దయచేయమని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలంటే బుద్ధి కావాలట. మరి బుద్ధి కావాలి, బుద్ధి కలిగి జీవించాలి. అయితే ఈ బుద్ధి ఎక్కడ ఉంది? ఈ బుద్ధి ఎవరి దగ్గర ఉంది? ఈ బుద్ధిని మనం ఎలా పొందుతాం? ఈ బుద్ధిని బట్టి మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఈ విషయాలను ఈరోజు మనము ఆలోచన చేద్దాం. కొలస్సీ పత్రిక నుండి మనము లేఖనాలు గమనించినట్లయితే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ భాగంలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అనుంది. ఇంతకీ బుద్ధి ఎక్కడుంది అని అంటే దేవుని దగ్గర ఉంది. బుద్ధి, జ్ఞానము, ఇంకా సర్వసంపదలు అని అంటున్నాడు. మొదట బుద్ధిని చెప్పాడు, తర్వాత జ్ఞానాన్ని చెప్తున్నాడు, తర్వాత సర్వసంపదలు అంటాడు భక్తుడైన పౌలు గారు. అంటే ఇప్పుడు బుద్ధి దేవుని దగ్గర ఉంది. మరి దేవుని యొద్ద ఉన్న ఈ బుద్ధిని మనము ఏం చేయాలి? సంపాదించుకోవాలి. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే బుద్ధిని సంపాదించుకోమని చెప్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ భాగంలో, జ్ఞానము సంపాదించుకునే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అని మాట్లాడతాడు. అంటే నీ సంపాదన అంతా ఇచ్చి కూడా బుద్ధిని సంపాదించుకోవాలట. బుద్ధిని మనం సంపాదించుకోవాలట. ఒక విషయాన్ని గమనించండి, మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు అని అంటే మనకు కలిగిన సంపాదన అంతటికంటే బుద్ధి శ్రేష్టమైనది, విలువైనది అని గమనించాలి. ఉదాహరణకి బంగారము కాసు అంటే 8 గ్రాములు. 8 గ్రాముల బంగారం ఈనాడు 40,000 రూపాయలు ఖరీదు చేస్తూ ఉంది. అంటే 40,000 రూపాయల యొక్క విలువ ఒక కాసు బంగారం. అంటే ఇప్పుడు మన సంపాదన అంతా కూడా ఇచ్చేయాలట. దేని కొరకు? బుద్ధి కొరకు. అంటే బుద్ధి మన సంపాదన కంటే విలువైనదని, ఆ విలువైన సంపాదన బుద్ధి కనుక ఆ విలువైన సంపాదన సంపాదించుకోవడానికి నీ సంపాదన అంతా ఇచ్చి నీవు సంపాదించుకోమని భక్తుడు చెప్తున్నాడు. 40,000 రూపాయలు ఇచ్చి 8 గ్రాముల్ని ఎలాగైతే సంపాదించుకుంటున్నామో
అలాగే మన సంపాదన అంతా ఇచ్చి కూడా బుద్ధిని సంపాదించుకోవాలట. అయితే ప్రియులారా, మరి ఈ బుద్ధి మనం ఏ రీతిగా సంపాదించుకోగలుగుతాం అనే విషయాన్ని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవల్లని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుషునికి బోధించుతూ ఆయన ప్రకటించుతున్నాము అంటున్నాడు భక్తుడు. అంటే దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తూ వాక్యం ద్వారా బుద్ధి చెప్పుతూ ఉంటున్నారట. నేను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాను అని అంటున్నాడు ఇక్కడ. అందుకనే మనము దేవుని యొక్క సేవకుల గురించి ఆలోచన చేసినప్పుడు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, ప్రకటించుము, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అంటాడు. అంటే దేవుడు తన వాక్యము ద్వారా ఉపదేశము చేస్తూ తన సేవకుల ద్వారా బుద్ధి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. వారు బుద్ధి కలిగి ప్రవర్తించేటట్లుగా వారి ద్వారా ఆయన మాటలు అందిస్తూ ఉంటాడు. కాబట్టి మనం సామెతల గ్రంథంలోనికి వెళ్ళి మరొక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు. నా కుమారుడా, జ్ఞానోపదేశం ఆలకించును, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. బుద్ధిని ఎలా సంపాదించుకుంటామనంటే దైవజనులు వాక్యం ద్వారా ఉపదేశిస్తూ బుద్ధి చెబుతారు. ఆ రీతిగా బుద్ధిని మనం సంపాదించుకోగలమని ఇక్కడ నా ఉపదేశము జ్ఞానోపదేశం ఆలకించుము అని అంటున్నాడు. వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అంటే దైవజనుల ద్వారా అందించబడే బోధ, జ్ఞానమైన ఉపదేశం పిల్లరా ఎవరైతే వింటూ ఉంటున్నారో, చెవియొగ్గి ఎవరైతే ఆ మాటలు ఆలకిస్తూ ఉంటున్నారో అంటున్నాడు, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. అంటే ఒక వ్యక్తికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక వ్యక్తి బుద్ధిని ఎప్పుడు సంపాదించుకోగలడు అంటే దేవుని మాటలని దేవుని దాసుల ద్వారా ఒక వ్యక్తి ఆ మాటలు విని అంగీకరించటం ద్వారా ఒక వ్యక్తి బుద్ధిని సంపాదించుకోగలుగుతున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు 15వ అధ్యాయము సామెతల గ్రంథం నుండి 5వ వచన భాగంలో మూఢుడు తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడేవాడే బుద్ధిమంతుడగును అన్నాడు. దేవుని యొక్క దాసులు బుద్ధివాక్యం చెబుతూ గద్దించుచు హెచ్చరిస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయం. ఇక్కడ అంటున్నాడు గద్దింపునకు లోబడేవాడు. దైవజనులు గద్దిస్తూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా ఎవరైతే ఆ గద్దింపుకు లోబడుతూ ఉన్నారో వీళ్ళగా ఆ గద్దింపుకు లోబడేవాడే బుద్ధిమంతుడగును అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి గద్దింపుకు లోబడిన వాడే బుద్ధిమంతుడు అవుతాడు. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి మనిషినికి బుద్ధి చెబుతున్నాను అన్నాడు. నా జ్ఞానోపదేశం ఆలకిస్తే నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు అంటున్నాడు. నువ్వు గద్దింపుకు లోబడితే బుద్ధిమంతుడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బుద్ధిని ఎవరి ద్వారా సంపాదించుకుంటున్నాడు? బుద్ధిని ఎలా సంపాదించుకుంటున్నాడు అంటే దేవుని యొద్ద ఉన్న బుద్ధిని దైవదాసుల ద్వారా అందించబడే వర్తమానం ద్వారా, వాక్యము ద్వారా, జ్ఞానమైన ఉపదేశము ద్వారా, దైవజనుల యొక్క గద్దింపుల ద్వారా ఒక వ్యక్తి బుద్ధిని సంపాదించుకోగలుగుతూ ఉన్నాడు. ఏమండి? ఆ రీతిగా ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కాగలుగుతూ ఉన్నాడు అని ఇక్కడ లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియులరా, ఆ రీతిగా ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చే బుద్ధిని దైవదాసుల ద్వారా సంపాదించుకున్న తర్వాత ఆ బుద్ధి కలిగినప్పుడు ఆ బుద్ధి ఆ వ్యక్తిని ఏం చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, వాక్యం చెబుతూ ఉంది సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా చూడండి,
ఒక నీవు దేవుని ద్వారా దైవదాసుల ద్వారా వచ్చి ఆ బుద్ధిని నీవు సంపాదించుకున్నప్పుడు పిల్లరా, ఆ బుద్ధి నిన్ను ఏం చేస్తుంది అని అంటే కాపాడుతుందట. బుద్ధి నిన్ను కావలి కాయును అని అంటున్నాడు. అది కాపాడుతుంది, అది నేను కాపాడుతూ ఉంది. బుద్ధి వివేచన నీకు కావలి కాయును అని అంటూ ఉన్నాడు. మరొక మాటను మనం చూస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచన భాగంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అని అన్నాడు. అంటే బుద్ధిని నీవు సంపాదించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బుద్ధి నిన్ను కాపాడుతూ ఉంది. అంటే ప్రమాదకరమైన పరిస్థితి వెళ్ళకుండా నిన్ను కాపాడుతూ వస్తుంది. ఇక్కడ అంటున్నాడు అపాయము రావడం చూసి నువ్వు దాక్కుంటావు. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాక్కుంటాడు. అంటే అపాయానికి ఎదురెళ్ళాడు. అపాయాన్ని చూసి ఆ వ్యక్తి దాగుకుంటాడట పిల్లరా. అంటే అని ఇక్కడ లేఖనముల ద్వారా చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచన భాగంలో బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి అని అంటూ ఉన్నాడు. ఏంటంట బుద్ధి కనుక సంపాదించుకుంటే ఆ వ్యక్తి తన ప్రాణమునకు ఉపకారట. తన ప్రాణమునకు ఉపకారం అంటే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు, అపాయాన్ని చూసి దాక్కుంటావు, నీ ప్రాణానికి నీవు ఉపకారం చేసుకుంటావు. అంటే బుద్ధి లేనివాడు తన ప్రాణానికి అపకారం తెచ్చుకుంటాడని, అంటే అపాయం రావడం చూశాడు దాక్కోకుండా ఎదురెళ్తాడు అన్నట్లకి లేఖనాలు అయితే మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అంటే బుద్ధిని ఎందుకు సంపాదించుకోవాలి అని అంటే వీడు చెప్తున్నాడు ఆ బుద్ధి సంపాదించుకోవడం వల్ల నిన్ను నీవు కాపాడుకుంటావు అని లేఖనం అయితే తప్పనిసరిగా చెప్తూ ఉంది. కాబట్టి పిల్లలు, ఒకటి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడానికి బుద్ధి కావాలి. రెండవది మనము దేవుని యందు మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ మేలైన స్థితికి వెళ్ళాలంటే బుద్ధి కావాలి. కాబట్టి ఇంకా మనం మరొక విషయాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచన భాగంలో క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును అన్నాడు. అంటే బుద్ధిని గనుక నీవు సంపాదించుకున్నట్లయితే ఇంకా నీకు జరిగే మేలేంటి అని అంటే క్రింద ఉన్న పాతాళము అంటే భయంకరమైన అగ్నిగుండం అనబడిన దాని నుండి, ఏమంటే పాతాళం అనబడిన దాని నుండి నీవు తప్పించుకున్నట పరమునకు పోయే జీవ మార్గములో నడుచుకుంటావట. చూసారా ఎంత మేలో. అంటే బుద్ధి నీకు ఎంత మేలు చేస్తుంది చూడండి. అంటే పాతాళం నుండి నిన్ను తప్పిస్తుంది బుద్ధి. తప్పించి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందని అంటే పరమునకు పోయే జీవ మార్గములోనికి నిన్ను తీసుకుని వెళ్తుందటండి. అంటే దేవుని యొక్క రాజ్యంలోనికి నిన్ను చేరుస్తుందట బుద్ధి. మనందరికీ తెలుస్తున్న విషయం ఒకటి ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు వారు కన్యకల యొక్క ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని ఆశతో ఉన్నారు. 10 మంది బయలుదేరారు దివిటీలు తీసుకొని. కానీ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 5గురికి మరొక 5గురికి వేరియేషన్ చూపిస్తూ ఉన్నాడు, తేడాను. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు అంటాడు అక్కడ. ఇందుకు బుద్ధి గలవారు చేసిన పని ఏంటి, బుద్ధి లేని వారు చేసిన పని ఏంటి అనేది అక్కడ మనం చూస్తే బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటుగా ఆ దివిటీలకు కావలసిన నూనెను తీసుకుని పోయారు అని ఉంది. బుద్ధి లేని వారు దివిటీలు మాత్రమే తీసుకుని వెళ్ళారు, కానీ ఆ దివిటీలకు కావలసిన నూనెను మాత్రం వారు తీసుకుని పోలేదు అని. అంటే బుద్ధి గలవారు సిద్ధపడి ఉంటారు, బుద్ధి గలవారు ముందు చూపు కలిగి ఉంటారు అనడానికి ఉదాహరణగా ఆ ఉపమానం అయితే మనకు కనబడుతోంది. వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుకనే, వారి కూడా నూనె తీసుకుని వెళ్ళారు కనుకనే ఆ పెండ్లి కుమారుడు మరి రాత్రి వేళ వస్తాడని వార్త మాత్రం వారికి తెలుసు. అయితే ఎప్పుడు వస్తాడు, అర్ధరాత్రి వస్తాడా, తెల్లవారుజామున వస్తాడు, వారికి అయితే ఎవరికి తెలియదు. కనుక ఒకవేళ తెల్లవారుజామున వస్తే మన దివిటీలు ఆరిపోకుండా ఉండాలంటే నూనె కావాలి. ఇది వారి సిద్ధపాటు. మరి బుద్ధి లేని వారైతే మనం వెళ్తున్నాం దివిటీలు పట్టుకొని, ఆయన ఏదో టైంలో వచ్చేస్తాలే, వచ్చే వరకు మనకి ఈ దీపాలు వెలుగుతాలేని ఒక ధీమాలో ఉన్నారేమో ఒకవేళ. అందుకని వాళ్ళు దివిటీలకు కావలసిన ఆ నూనెను సిద్ధం చేసుకోలేదేమో.
వీళ్ళు సిద్ధం చేసుకున్నారు కనుకనే ఆ పెండ్లి కుమారుడు స్వరం వినబడిగాని గబగబా వాళ్ళు దివిటీలు వెలిగించుకొని లోపలికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఏమండి, వీళ్ళ టైంలో నూనె కొరకు ఆరాటపడినప్పుడు మాకు మీకు సరిపోదు, ఇంకా మరి కొంత దూరం ప్రయాణం చేయాలి కనుక మా దివిటీలు కూడా ఆరిపోతాయి కనుక మాకు మీకు సరిపోదు కనుక మీరు వెళ్ళి అమ్మేవారి దగ్గర కొనుక్కోండి అంటే వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి పెండ్లి కుమారుడు తలుపు తీయడం, సిద్ధపడి ఉన్న ఈ బుద్ధి గల కన్యకలు లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళా తలుపు వేసేయడం అనేది జరిగిందని మనకి చెప్తారు. అంటే బుద్ధి గలవాడు సిద్ధంగా ఉంటాడు అన్ని రకాలుగాను. బుద్ధి గలవాడు పరమునకు వెళ్ళే జీవ మార్గంలో నడుచుకుంటాడు. అందుకని వాడు బుద్ధి గలవారు కనుక లోపలికి ప్రవేశించగలిగారు. బుద్ధి లేని వాళ్ళు కనుక వెలుపలనే వాళ్ళు ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బుద్ధి అనేది ఎందుకని అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, బుద్ధి గలవాడే పరమునకు వెళ్ళే జీవ మార్గంలో వాడు నడుచుకుంటాడు. బుద్ధి లేనివాడు అటు రీతిగా నడవడానికి అవకాశం లేదు అని పరిశుద్ధ గ్రంథం అయితే మనకు తేటగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, బుద్ధి అనేది మనకు కావాలి. మనం చూసినప్పుడు వీళ్ళు బుద్ధి గలవారు అని ఎవరినంటాం? మంచి ప్రవర్తన కలిగి వారిలో ఎలాంటి చెడు ఉద్దేశాలు కానీ చెడు నడవడిక కానీ ఇవి లేకుండా ఉన్న వాళ్ళని బుద్ధిమంతులు అని అంటున్నారు. అలా కాకుండా వాళ్ళ ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందనుకోండి, వాళ్ళు బుద్ధి లేదండి, వాళ్ళు బుద్ధిహీనులండి, వాళ్ళు చెప్పిన మాట వినరండి, వాళ్ళు మంచి వాళ్ళు కాదండి. అంటే బుద్ధి గలవాడు అంటే ఒక మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వారిని మనం బుద్ధిమంతులుగా మనం లెక్కిస్తాం కదా. కాబట్టి గమనించండి, దేవుడికి కూడా బుద్ధిమంతులు కావాలి, దేవుని అందుకు కూడా బుద్ధి కావాలి పిల్లలు. అందుకనే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా యందే ఉన్నాయని చెప్పాడు. కాబట్టి పిల్లరా బుద్ధి దయచేయమని అక్కడ భక్తుడు అడుగుతున్నాడు. బుద్ధి పొందడం వల్ల నీకు ఎలాంటి మేలు కలుగుతుందో ఈ రోజు వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక మీదట దేవుని అడిగి దేవుని ద్వారా బుద్ధిని సంపాదించుకొని బుద్ధిమంతులుగా జీవించాలని కోరుతూ ఎంతటి మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమమయుడని పరిశుద్ధ నామానికి వందనాలు నాయనా. కొద్ది నిమిషాలు నీ పిల్లలకి బుద్ధిని గురించిన వాక్యాన్ని తెలియజేయడానికి అవకాశం ఇచ్చాను. నీ లేఖనాల ద్వారా నీ పిల్లలకు నీ మాటలు వినిపించాను. వినిన మాటలన్నీ కూడా వారి హృదయాలు భద్రపరిచి ఒకవేళ ఇప్పటి వరకు వారు బుద్ధి లేని వారుగా బుద్ధిహీనులుగా ఒకవేళ ఉండి ఉంటే ఈ రోజు నుండి అయినా నీ ద్వారా కలిగే బుద్ధిని సంపాదించుకొని బుద్ధిమంతులుగా జీవించే అవకాశం ఉందా? బుద్ధిని సంపాదించుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనమో ఎలాంటి మేలో ఈ వాక్యం ద్వారా నీ పిల్లలు గమనించారు కనుక ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కలిగి ప్రవర్తించడానికి గాను నీ యందు దొరికి ఆ బుద్ధిని సంపాదించుకుని ఆలోచించడానికి దయచేయమని రెండు మాటలు హృదయంలో ఇచ్చుకొని కోరుతున్నాను. అయినా ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరికీ వారి కుటుంబాల్లో ఉన్న లోపాలు సరిచేయండి, బలహీనలు బాగు చేయండి, బాధల నుండి విడిపించండి, శోధన బాధలు ఇబ్బందులు సమస్యలు అన్నిటి నుండి తప్పించి మేలైన స్థితి నుంచి మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగల నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కమ్యూనియన్ సహవాసం సదాకాలం అందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.